అన్నీ పగిలిపోయిన బీరు బాటిల్ ఉన్నాయి ఇక్కడ. ఈడెవడో వచ్చి చూసుకుంటున్నట్టున్నాడు. మాస్టరు అక్కడ కంఫర్టేనా? నేను ఇక్కడికి పోసుకోవడానికో ప్రీ వెడ్డింగ్ షూట్ కో రాలేదు. ఆహా, వ్యూని ఎంజాయ్ చేస్తున్నారా? సూసైడ్ చేసుకోవడానికి వచ్చాను. అలా కానివ్వండి. ఇగో మీరు చచ్చిపోయి అక్కడ మా తాత ఉంటాడు, అమనా బూతులు తిట్టారని చెప్పండి. అందుకే అన్నారు డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ అని. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. మాస్టరు ఏంటి మాస్టారు, పాట బాగాలేదా? ధైర్యం సరిపోలేదు. కూరలో ఉప్పు లేదని తినడం మానేస్తా ఏంటండి? మెల్లగా మీరే ధైర్యం తెచ్చుకుని దూకేయాలి. ఎవడైనా సూసైడ్ చేసుకుంటే ఆపాలి, చచ్చిపోమని మోటివేషన్ ఇస్తారేంటండి? ఈ ప్రపంచంలో మీకు మాత్రం సమస్యలు ఉన్నాయని, సూసైడ్ చేసుకుంటే ఏ బాధ ఉండదని ఒక సొల్యూషన్ వెతుక్కున్నారు. ఇప్పుడు పొరపాటున ఆపాను అనుకోండి, ఏం జరిగిందని అడగాలి, మీరు దిక్కుమాలిన స్టోరీ చెప్తారు. అదే మీరు పోయారనుకోండి, ఈ భూమి మీద పుట్టడానికి ఇంకోటి చోటు దొరుకుతుంది. మీ ఇంట్లో నెలకు 10 కేజీలు బియ్యం మిగులుతుంది, ఓ ఓటు కూడా తగ్గుతుంది. ఒకడు చచ్చిపోవడానికి రెడీ అయ్యాడంటే చావు కన్నా పెద్ద సమస్య ఉన్నట్టే కదండి. చావు కన్నా పెద్ద సమస్య సుఖం రెండు ఉండవు సార్. అయితే మీకు నా కథ చెప్పాలి. నేను వినాలనుకోవట్లేదు. మాస్టరు ఇదే నా చివరి కోరిక అనుకోండి. నేను మీ కోరిక తీర్చలేను సార్. సాటి మనిషి కష్టంలో ఉంటే సాయం చేయకపోయినా పర్లేదు సార్. కనీసం ఆ కష్టం ఏంటో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామంటే రోజుకి 4 ఒకటి చచ్చిపోతాడండి.